దీనికి వాడు కొన్ని స్టేట్మెంట్స్ ఎలా ఇస్తాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద సింబల్ అట్ ది రేట్. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అట్ ది రేట్ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ అని క్వశ్చన్ అడిగాడు. అంటే ఇది ఇచ్చాడు, అంటే దీని సింబల్ అంటే దీని మీనింగ్ ఏంటి, ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ అంటే ఇది గ్రేటర్ దాన్ కాదు అన్నప్పుడు ఇది ఏమైంటుంది అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏంటది. అర్థమవుతుందా? ఇన్ కేస్ అర్థమైంది, ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ అంటే గ్రేటర్ దాన్ కాదు. జనరల్గా సింబల్స్ మనకి ఏమున్నాయంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు అండ్ ఈజ్ ఈక్వల్ టు. ఇవి బేసిక్ సింబల్స్. ఏది ఈ చాప్టర్ తీసుకోండి, అర్థమైనా? ఫస్ట్ ఏముంటుంది, ఏది సింబల్స్ గ్రేటర్ దాన్ ఉంటుంది, లెస్ దాన్ ఉంటుంది, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు, ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు వాడు ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ అన్నాడు అనుకోండి, సో మనకేం రాదు, ఇది రాదు, ఇది రాదు. గాట్ ఇట్? సో గ్రేటర్ దాన్ రాదు అండ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కూడా రాదు. వస్తే ఈ మూడిట్లో రావాలి. లెస్ దాన్ పెట్టలేం, వై? బికాజ్ ఓన్లీ గ్రేటర్ దాన్ ఒకటే అన్నాడు కాబట్టి, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పడిపోవాలి. అర్థమవుతుందా? ఇన్ కేస్ ఇక్కడ వాడు లెస్ దాన్ అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, అర్థమైంది కదా?